శ్రీరామనవమి సందర్భంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువతి యువకులు తరలి వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేస్తూ మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంత మంటుడైనలో వేలాదిగా వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేయడానికి తరలి వచ్చిన నా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను. గోపూజ కంప్లీట్ అయింది. అలాగే రాముల వారి ఈ శోభాయాత్రకు సంబంధించిన పూజ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు ఒక 300 మందితో చేయడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేపట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఈవినింగ్ వరకు ప్రశాంతంగా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మాది పాల్డిబి గ్రామం, మా కుబీర్ మండల్. ఇక్కడ గత సంవత్సరాల నుంచి మాలలు వేస్తున్నాం హనుమాన్ దీక్ష. దాదాపు 20-25 సంవత్సరాల అవి నుంచి మాకు ఇలా మంచిగా పంటలు పిల్లలు అంతా బాగా ఉంటున్నది. మరి ఇట్లనే ప్రతి సంవత్సరం మేము ఇది తీస్తామని ఉంటున్నాం. ఇంకా మేము ఉదయము 3:30 నుంచి మేల్కొని 4 గంటల వరకు స్నానాలు వితరణలు చేసుకొని మేము జపాలు చేసుకొని 4 గంటల మేము ఆరతి చేసుకుంటాం. తర్వాత మందిర్ పూజలన్నీ ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల గంటల మేము దీక్ష విధానం చేసుకుంటాం. తర్వాత అదేవిధంగా ఈవినింగ్ కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటాం. ఈవినింగ్ 7 గంటల గంటల పూజా కార్యక్రమాలు చేసుకుంటాము. సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు. జై శ్రీరామ్. మేము గత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ శ్రీ హనుమాన్ మాలా దీక్షలు చేస్తున్నాము. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరుపుకుంటాము. మేము చాలా భారీ ఎత్తున మేము ర్యాలీ ఇస్తాము. అదేవిధంగా శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకుంటూ మేము ఊరేగింపుగా వెళ్తాము. మేము ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఇక్కడ మాలలు వేస్తూ ఉంటారు. కన్యాస్వాములు కానీ గురుస్వాములు కానీ కత్తి గంట ఇలా అందరూ మాలలు వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఆ భగవంతుని కృప మాపై ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. జై శ్రీరామ్. బైంసా పట్టణంలో హిందూ వాహిని బజరంగ్ దళ్ హిందూ సోదరులందరూ కూడా కలిసి కట్టుగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శోభాయాత్ర ప్రారంభమైంది. చాలా సంవత్సరాలుగా బైంసా పట్టణంలో ఒక సాంప్రదాయంగా మన ధర్మ ప్రకారంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరి ఈరోజు అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా దీన్ని పాటిస్తూ అందరి యొక్క సౌభాగ్యంగా ఈరోజు రాముల వారి యొక్క శోభాయాత్రలో అందరు హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మన ఐక్యతని చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వైశాఖపట్నం అటువంటి హిందూ బంధువులందరికీ మన ధైర్యాన్ని రాములు వారు ప్రసాదించాలని చెప్పేసి, అదే మాదిరిగా ఈ దేశంలో హిందూ బంధువులందరికీ మొత్తం 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. జై